నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని లంబోదర సెంటర్లో వినాయక చవితి ఇట్టి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లంబోదర సెంటర్లో లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంజనాటి పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ మాట్లాడుతూ మాగుంట లేఅవుట్లోని లంబోదర సెంటర్లో వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలకు ఎవరి దగ్గర చందాలు వసూలు చేయలేదని, లంబోదర ఆర్థిక కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఘనంగా నిర్వహిస్తున్నామని, కావును నెల్లూరు నగర ప్రజలందరి కార్యక్రమంలో పాల్గొని వినాయకుని కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాజాలు తాగిపోతే మలై గజలే వస్తుంది కదా, ఏమన్నా బ్రతకరా తీసుకున్నా. జై లంబోదర గణేశాయ నమః. ఏదైతే నెల్లూరు నగర నడిబొడిలో మాగుంట లేఅవుట్లో లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే వచ్చే నెల సెప్టెంబర్ 14, 15, 16, 17, 18 5 రోజుల పాటు పుట్టి మహోత్సవ కార్యక్రమాల వినాయక చవితి సందర్భంగా ఈ సెంటర్లో జరగడం, దానికి సంబంధించినటువంటి విలేకరుల సమావేశం, ఆ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు ఇప్పటికే మీడియా మిత్రుల ద్వారా ఈ నగర ప్రజలకు మరియు నెల్లూరు జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు గుంజ నాటుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రేపు ఉదయం నుంచి కూడా దాదాపు ఇంకా 19 రోజులు మాత్రమే ఉంది. ఈ 19 రోజులు పూర్తిగా ఈ పనులు రేపటి నుంచి పూర్తిగా ఇక్కడ మొత్తం కూడా పనులు ప్రారంభమవుతాయి. ఏదైతే ఈసారి శరభ వాహన గండ బేరుండ వినాయకుడిని లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కావున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 5 రోజుల పాటు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 5 రోజుల పాటు ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపాక్షకి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈసారి ఎక్కడా కూడా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ చందాలు దండే కార్యక్రమానికి మేము ఎక్కడా కూడా శ్రీకారం చుట్టలేదు. ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారో దాదాపు 100 మంది ఆర్థిక కమిటీ, 100 మంది పనిచేసే కమిటీ, 100 మంది పనిచేసే కమిటీ, 100 మంది ఆర్థిక కమిటీ, ఈ 200 కమిటీతోనే ఈ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా రూపాయి చందా దండకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికి దిగ్విజయంగా మా కమిటీ మెంబర్లు నిజంగా వారి పాదాలకు దండాలు పెట్టాల్సింది. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు వారు చూపించినటువంటి ప్రేమ, ఎందుకంటే ఇది చాలా మంచి పరిణామం. మనం ఇంకెప్పుడు కూడా చందాలు దండనక్కర్లేదు, మన కమిటీయే చేసుకుందామని చెప్పి వాళ్ళు మాకు భుజం తట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మా కమిటీ ఆధ్వర్యంలో మంచి మంచి సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.